హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మంచి స్నాక్ ఐటెంతో వచ్చాను. కార్న్ కబాబ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు సీజన్ కదా, మొక్కజొన్నలు వచ్చే సీజన్ అనమాట. నేను ఇక్కడ మామూలు కార్న్ తీసుకున్నాను, అంటే స్వీట్ కార్న్ కాదు, మామూలు మొక్కజొన్నలు అంటే నాటువి ఉంటాయి కదా అవి. మామూలుగా మనం స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే స్వీట్ కార్న్లో ఎక్కువ తడి ఉంటుంది, అందుకని కొంచెం పిండి అది ఎక్కువ కలుపుకోవాల్సి వస్తుంది. ఇది మామూలు కార్న్ అనమాట. ఈ మొక్కజొన్నలతో ఇంకా మీరు ఏమేమి స్నాక్స్ చేస్తారో, అంటే కొత్త స్నాక్స్ ఏమైనా చేస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను మాత్రం చాలా రకాలు చేస్తాను. అంటే మక్క గారెలు, మక్క దోశలు. మేము ఇక్కడ అంటే తెలంగాణ సైడ్ అయితే స్పెషల్ అండి, మొక్కజొన్నలతో దోశ వేసుకొని పాలంబరం అని స్వీట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం నెక్స్ట్ రెసిపీ చేసుకుందాము. ఇక్కడ నేను మొక్కజొన్నల్ని 1 కప్ తీసుకున్నాను. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. నేను కొన్ని మిగిల్చుకున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా. ఎందుకంటే ఇవి రుబ్బుకున్న తర్వాత ఇవి కూడా దాంట్లో కలుపుకుంటే మనకు పళ్ళ కిందికి వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తాయి. వీటిని మరీ మెత్తగా రుబ్బక్కర్లేదు, జస్ట్ కచ్చా పెక్కగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేసుకోవద్దు. వాటర్ మాత్రం ఏమాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ వేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇంకా కొంచెం తడిగా వస్తుంది. ఇది మామూలు కార్న్ కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇది అంటే మన తడిదనాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవచ్చు. ఇది బ్రెడ్ క్రమ్స్ అనమాట. తెలుసు కదా, బ్రెడ్ని మనం గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ వస్తాయి. ఇవన్నీ వేస్తే మంచి క్రిస్పీగా ఉంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒక ఉల్లిపాయని చిన్నగా అంటే చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. క్యారెట్ తురుము, ఒక క్యారెట్ని తురిమి వేసుకుంటున్నాను. ఇందులో ఏవైనా మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. పిల్లలు తింటారు అనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా కొంచెమే వేసుకోండి, ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ తరిగిన అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, మీ కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత. ఇది చాట్ మసాలా 1/2 టీ స్పూన్. నిమ్మరసం ఒక సగం నిమ్మకాయని పిండుకోవచ్చు. ఇందులో మనం ఇందాక మిగిల్చుకున్నాం కదా రుబ్బగా మక్కల్ని, వాటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకెక్కువ తడిగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు, లేదు పొడి పొడిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కానీ వాటర్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. బాగా కలిపేసి టేస్ట్ చూసుకోవాలి. బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకోవాలి. ఇంకా కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. వాటర్తో చేతులను తడుపుకోవాలి. తర్వాత దీంట్లోంచి ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. ఇలాగా దీన్ని మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకోవచ్చు. అంటే కబాబ్స్ లాగా, మామూలుగా కట్లెట్స్ లాగా, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి టూత్ పిక్ కానీ లేదా ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, ఇది కానీ తీసుకొని దీంట్లో గుచ్చుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కబాబ్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపలంతా ఉడకాలి కదా. 1 నిమిషం తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిరిగేసుకుందాము. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో.
ఇలా అంటే కబాబ్స్ లాగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా చేశాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోయినా పర్లేదు, టూత్ పిక్స్ కూడా పెట్టుకోవచ్చు. టూత్ పిక్స్ లేకపోయినా పర్లేదు, మామూలుగా కట్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మామూలు కార్న్ లేకపోయినా స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆలు లాంటిది ఉడికించి వేసుకుంటే కొంచెం బైండింగ్ ఉంటుంది, కొంచెం పిండి ఎక్కువ పడుతుంది. బియ్యం పిండి కానీ కొంచెం శనగపిండి కానీ అట్లా వేసుకొని చేసుకోవచ్చు. నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.